2వ అధ్యాయం 52వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు మరి జ్ఞానమందు, వయస్సు అందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతూ వచ్చాడు. మరి ఈ రోజు నీవు వర్ధిల్లాలి అనంటే, దేవుని దయ నీకు కావాలంటే, దేవుని జ్ఞానం నీకు కావాలంటే, అన్ని విషయాలలో నీవు వర్ధిల్లాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు ఈరోజు నిన్ను గొప్పగా వర్ధిల్ల చేయబోతున్నాడు. మరి మనం ఒకప్పట్లో మనం దేవునికి దూరంగా లోకానుసారంగా లోకం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా సరిచేస్తూ, మార్చుకుంటూ, బలపరుస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరచాలన్నా, ఆయన నిన్ను వర్ధలు చేయాలన్నా, ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నా, ఆయన తోడు నీకు అవసరము, ఆయనతో సహవాసం నీకు అవసరము. అది ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి అన్ని విషయాలలో వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది.